నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా మన ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దాం. మనం చేసిన పని అనేది వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని అనుకుంటూ ఉన్నామనుకోండి, మనమే సఫర్ అవుతాము. కానీ ఇదిగో దీంట్లో మన తప్పు కూడా ఉంది అని చెప్పి ఎప్పుడైతే మనం రియలైజ్ అవ్వగలుగుతామో అప్పుడే పీస్ అండ్ జాయ్ రాగలుగుతుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎగ్జాము ఇదిగో లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఇలా అయింది, లేదా ఇంకొకటి అయింది అని బ్లేమ్ చేయడం బదులు సో మన సైడ్ నుంచి మనం ఎంత వర్క్ చేస్తున్నాం అన్నది చూసుకోవాలి, అంతే కదా. మరి మనకి PCM బ్యాచ్ అనేది అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. అడ్మిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కానివ్వండి, లేదా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే దీనికి కానివ్వండి, మరి చూడొచ్చు. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, న్యూట్రిషనల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకోవడం జరిగింది అంటున్నాం. నేషనల్ న్యూట్రిషన్ మిషన్, మిడ్ డే మీల్ స్కీమ్, ఈట్ రైట్ మూమెంట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇవన్నీ కూడా న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడానికే కదా. ఇది వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇవి కాకుండా మిగిలినవన్నీ డైరెక్ట్గా న్యూట్రిషన్ రిలేటెడ్గానే ఉన్నాయి. సో 4 కూడా న్యూట్రిషన్ రిలేటెడే కాబట్టి ఆన్సర్ వచ్చి డి, ఆల్ ది అబౌవ్. రెండో క్వశ్చన్ చూడండి. రాజ్యసభ మరియు లోక్సభ ఈ రెండిటికి ఇక్కడిచ్చిన ఏ బిల్స్ని పాస్ చేయడంలో సిమిలర్ పవర్స్ ఉంటాయి అంటున్నారు. ఆర్డినరీ బిల్ని పాస్ చేయడంలో సిమిలర్ పవర్సా? ఎస్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్? ఎస్. ఏదైతే స్టేట్ లిస్ట్ మీద ఉంటుందో దానికి ఇనీషియల్గా రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాతే రాజ్యసభ లోక్సభ కలిసి ఓట్ చేస్తాయి. సో దీంట్లో కాదు. మనీ బిల్కి లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, సో అది కాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1, 2 మాత్రమే కరెక్ట్ కదా. ఆన్సర్ వచ్చి ఏ, 1, 2 ఓన్లీ. 1, 2 మాత్రమే కరెక్ట్ కదా అండి. సో ఆన్సర్ ఏ అవుతుంది. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేవి ఈ టాపిక్స్. మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, గవర్నమెంట్ అనేది మేజర్ స్టిమ్యులస్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరిగింది అన్నారు. ఇక్కడ MSMEసే కాదు, ఓవరాల్గా కూడా స్టిమ్యులస్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఉద్దీపన అంటాం తెలుగులో. మరి దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మనం చదువుకోవాలి. దీన్ని దేని కింద చదువుకుంటాం? ఎకానమీ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇచ్చినటువంటి డైమెన్షన్ వచ్చేటప్పటికి COVID-19 వల్ల మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చాయి. దాంట్లో ఎకనామిక్ ఇంపాక్ట్స్ కూడా వచ్చాయి. మరి దాన్ని తట్టుకొని మళ్ళీ మన ఎకానమీని సరైన మార్గంలోకి పంపించడానికి మనం ఏమేమి మెజర్ తీసుకోవాలి, దానికోసం ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అసలు స్టిమ్యులస్ అంటే ఏంటి? స్టిమ్యులస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీని పెంపొందించేందుకు తీసుకునేటటువంటి మెజర్స్. మరి దాంట్లో ఏమేమి మెజర్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అన్నది. దాంట్లో స్పెసిఫిక్గా MSMEs, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఏమున్నాయి, ఓవరాల్గా దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఇవి మనం ఇక్కడ తెలుసుకుందామండి. మనకి 2 స్టేజెస్లో ఈ ఆత్మనిర్భర్ అభియాన్ అనే దాని కింద మెజర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా దాంట్లో ఫస్ట్ పార్ట్ ఆత్మనిర్భర్ అభియాన్లో ఏమేం చెప్పారో ఒకసారి చూద్దాం. చూడండి. MSMEస్కి సంబంధించి ఎమర్జెన్సీ క్రెడిట్, 3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్. ఇది గవర్నమెంట్ నుంచి వస్తుందా, బ్యాంక్ నుంచి వస్తుందా? బ్యాంక్ నుంచి వస్తుంది. డొమెస్టిక్ ఫర్మ్స్ మాత్రమే, అంటే మన దేశ కంపెనీలు మాత్రమే గవర్నమెంట్ అనేది కొనుగోలు చేయొచ్చు. అంటే అక్కడ 200 కోట్లు బిజినెస్ అనేది మన డొమెస్టిక్ ఫర్మ్స్కి వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏమన్నా స్పెండ్ చేస్తుందా డైరెక్ట్గా? ఇంతకుముందు ఫారిన్ కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్ ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఓన్లీ డొమెస్టిక్ కంపెనీస్. అంటే ఇక్కడ రూల్స్ చేంజ్ చేశారు. ఇక్కడ బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, అవునా? సరే, ఇక్కడ చూడండి. EPF, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, దీంట్లో డిడక్షన్స్ అన్నవి 3 months వరకు 20 నుంచి 24% ఆఫ్ శాలరీకి తగ్గించడం జరిగింది అని చెప్తున్నారు. IT రిటర్న్స్ యొక్క డేట్ అన్నది సెప్టెంబర్, అక్టోబర్కి మరి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎంప్లాయీస్ ప్రస్తుతానికి పాస్ చేయాల్సి ఉంటుందో, మనీ పే చేయాల్సి ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్, సో దాని యొక్క బర్డన్ అవి తగ్గుతాయి కాబట్టి ఆ పర్టికులర్గా ఇది చేయడం జరిగింది. నెక్స్ట్, PSUs, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి 90,000 కోట్ల రూపాయలని
వాటికి లోన్స్గా ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ ఎవరు ఇస్తారు? బ్యాంక్స్ ఇస్తారా? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తుందా? బ్యాంక్స్ ఇస్తాయి. ఇంకా చూడండి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి వీటన్నిటికీ ఇస్తారు. రియాలిటీ ప్రాజెక్ట్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఏంటి? ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉందండి. కాంట్రాక్ట్లో క్లియర్గా రాసి ఉంటుంది, ఈ టైంకి మేము ఈ పర్టికులర్ది మీకు ఇస్తాము అని. కానీ ఇప్పుడున్నటువంటి టైంలో అది చేయలేకపోవచ్చు కదా. అందుకని ఈ టైంని 3 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ 3 monthsలో ఎవరన్నా ఈ కాంట్రాక్ట్, ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ సైన్ చేశానండి, ఇల్లుని నాకు ఈ టైంకి ఇస్తాము అని వాళ్ళు చెప్పారు. నేను వాళ్ళకి ఇంత అడ్వాన్స్ పే చేశాను. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఆ టైంలో మరి నేను మామూలుగా అయితే నాకు కాంట్రాక్ట్ ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళొచ్చు. అలా లేకుండా 3 months వరకు ఆ కాంట్రాక్ట్స్ని సస్పెండ్ చేయడము, తీసేయడం కాదు, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ అవి చెల్లుబాటు అవుతాయి. ఈ 3 months టైంలో అవి చెల్లుబాటు కాకుండా అన్నమాట. దాన్నే ఫోర్స్ మెజ్యూర్ అని అంటాము. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈ కాంట్రాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసేదానికి అనుకూలంగా లేవు కాబట్టి ఈ మెజర్స్ని తీసుకోవడం జరిగింది. జనరల్గా ఏదైనా డిజాస్టర్ కానివ్వండి, ఇలాంటి విపత్తు సందర్భాల్లో దీన్ని చేస్తూ ఉంటారనమాట. ఎవరు అనౌన్స్ చేయాలి? దీనికి సంబంధించి గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి. కాంట్రాక్ట్స్ ఇవి ఉన్నాయి, అవి లీగల్ కాంట్రాక్ట్సే, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కాబట్టి కొన్ని రోజులు వాటిని డిఫర్ చేయడం జరిగింది. తీసేయట్లా, కాంట్రాక్ట్ని తీసేయట్లేదు, కాంట్రాక్ట్స్ని డిఫర్ అంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తున్నాం అని చెప్పారు. అది కాకుండా చూడండి, 45,000 కోట్ల రూపాయలని పార్షియల్ క్రెడిట్ గ్యారంటీగా ఎన్బిఎఫ్సిస్కి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? బ్యాంకులు ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ ఇస్తాయి. ఆ ఇచ్చిన లోన్స్కి ఒకవేళ వాళ్ళు తిరిగి చెల్లించకపోతే మేము మీకు గ్యారంటీగా ఉంటాము అని చెప్పడం. అంటే ఇప్పట్లో ఇది కట్టదనమాట మనీ. అది కాకుండా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, వాటికి స్పెషల్ లిక్విడిటీ ఎవరి ద్వారా కల్పిస్తారు? ఆర్బీఐ ద్వారా స్పెషల్ లిక్విడిటీ ప్యాకేజ్ కల్పిస్తారు. ఆర్బీఐ బ్యాంకులకు డబ్బులు ఇస్తే ఈ బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తాయి. మనం చదువుకున్నాం ఇంతకు ముందు కూడా, రైట్? సో మీరు ఇక్కడ చెప్పినవన్నీ గమనించి చూస్తే అండి, ఇక్కడ గవర్నమెంట్ తనకి లాస్ వస్తుంది, తను పే చేయాల్సిన దాంట్లో లాస్ వస్తుంది. కానీ మిగిలినవన్నీ కూడా బ్యాంకుల ద్వారా చేస్తుంది. అంతేనా? ఇంకా ఏమేమి మెజర్స్ ఉన్నాయి చూద్దాం. సరే, ఓవరాల్గా లాస్ట్ కొన్ని రోజుల్లో ఆత్మనిర్భర్ అభియాన్ కింద అనౌన్స్ చేసిన మెజర్స్ ఏంటో ఒకసారి ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ గమనించండి, 3 lakh crores కొలేటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్ అనేవి ఎంఎస్ఎంఈస్కి, బిజినెసెస్కి అందిస్తాము అని చెప్పడం జరిగింది. 20,000 కోట్ల రూపాయల సబార్డినేట్ డెట్ అన్నది ఏదైతే ఉందో స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్కి ఫెసిలిటీ కల్పిస్తాము అన్నారు. అంటే ఏంటి? డెట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయడం అన్నమాట. నెక్స్ట్ 50,000 కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్ఫ్యూజన్. దేంతో? ఎంఎస్ఎంఈ ఫండ్స్ అనేటటువంటి డెఫినేషన్ దాన్ని మార్చడం ద్వారా 50,000 కోట్ల రూపాయలు అన్నది ఈ ఈక్విటీ అంటే దీంట్లో షేర్స్ ద్వారా మీరు తెచ్చుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. గ్లోబల్ టెండర్ అనేది డిస్అలోడ్. దేనికి? 200 కోట్ల రూపాయల వరకు ఏ టెండర్ ఉన్నా లోకల్ కంపెనీస్ ద్వారానే తెచ్చుకోవాలి. గ్లోబల్ టెండర్ అనేది అలో కాదు అని చెప్తున్నారు. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో 2,500 కోట్ల రూపాయలని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సపోర్ట్గా బిజినెసెస్కి, వర్కర్స్కి 3 or more months వరకు ఇస్తాము అన్నారు. 6,750 కోట్ల రూపాయలని ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్గా ఇస్తాము అంటున్నారు. చూడండి, ఇంకా ఈ 30,000 కోట్ల రూపాయలని లిక్విడిటీ ఫెసిలిటీ అంటే హౌసింగ్ ఫైనాన్స్కి కానీ, ఎన్బిఎఫ్సిస్కి కానీ వీటికి లోన్స్గా అవి ఇచ్చేదానికి మెజర్స్ తీసుకుంటాము. 45,000 కోట్ల రూపాయల వరకు సెంట్రల్ గవర్నమెంట్ అన్నది గ్యారంటీగా ఉంటుంది ఎన్బిఎఫ్సిస్కి అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇలాంటి స్కీమ్ ముందు ఉందన్నమాట, అందుకే దీన్ని 2.0 అంటున్నారు. 90,000 కోట్ల రూపాయలు లిక్విడిటీ ఇంజెక్షన్ అంటే డిస్కామ్స్కి లోన్స్ ఇస్తాము అని చెప్తున్నారు. 6 నెలల వరకు కన్స్ట్రక్షన్, గూడ్స్, సర్వీస్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నాము, ఫోర్స్ మెజ్యూర్ అన్నారు. ఆల్రెడీ 3 months అయింది, నెక్స్ట్ 3 months అంటే ఓవరాల్గా 6 months ఎక్స్టెన్షన్ కల్పిస్తామని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్, ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఉందనుకోండి, దాన్ని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉంటుంది.
రెగ్యులేటరీ అథారిటీ కింద ఏదైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన డీల్స్ ఉంటాయో వాటికి ఎక్స్టెండ్ చేస్తున్నాము రిజిస్ట్రేషన్స్ని అని చెప్పడం జరిగింది. 50,000 కోట్ల రూపాయలని టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అనే దాన్ని ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అనే దాని నుంచి అమౌంట్ని తగ్గించడంతో పర్సంటేజ్ని తగ్గించడంతో 50,000 కోట్ల రూపాయలు లిక్విడిటీ మార్కెట్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నారో వాటిని ఇదిగోండి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. వివాద్ సే విశ్వాస్ అనేటటువంటి స్కీమ్. వివాద్ సే విశ్వాస్ అనేది ఏంటి? ట్యాక్స్కి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి దాన్ని 31 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. వాటితో పాటు ఇంకా ఏమేం చేశారో చూడండి. ఫుడ్ గ్రెయిన్ సప్లై అన్నది మైగ్రెంట్స్కి 2 months వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. టెక్నాలజీని ఉపయోగించి మైగ్రెంట్స్ అందరూ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా 1 నేషన్ 1 కార్డ్ దీని కింద యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టుగా. రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ని ఎస్పెషల్గా అర్బన్ పూర్ ఎవరైతే ఉంటారో మైగ్రెంట్ వర్కర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఇంట్రెస్ట్ని తగ్గిస్తాము. లోన్ తీసుకునే వాళ్ళు ఎవరు? ముద్ర అనే దాని కింద శిశు లోన్స్, చిన్న లోన్స్ని తీసుకునే వాళ్ళకి. ఇంకా చూడండి, స్ట్రీట్ వెండార్స్ వాళ్ళకి స్పెషల్ క్రెడిట్ ఫెసిలిటీ కల్పిస్తాము అంటున్నారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తాము. దేనికి? హౌసింగ్ సెక్టార్ కోసం అని చెప్తున్నారు. క్యాంపా అంటే కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ఫండ్స్ అన్నమాట. అంటే ఫారెస్ట్ ల్యాండ్ని ఏదన్నా ఒక నార్మల్ పర్పస్ కోసం వాడుకోవాలన్నప్పుడు వాళ్ళు కొంత మనీ చెల్లిస్తారు. ఆ ఫండ్ని ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసుకునే దానికి వాడతాము అంటున్నారు. ఎమర్జెన్సీ ఫార్మర్స్కి సంబంధించి అడిషనల్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ అనేది నాబార్డ్ ద్వారా ఫార్మర్స్కి అందజేస్తాము అంటున్నారు. కన్సెషనల్ క్రెడిట్ అనేది ఫార్మర్స్కి కిసాన్ క్రెడిట్ ద్వారా అందిస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇవన్నీ చూసామా? వీటన్నిటిలో 2 రకాల మెజర్స్ ఉన్నాయండి. అవేంటో చూద్దామా? ఓవర్వ్యూ చూద్దాం దీనికి. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి నిర్భర్ అభియాన్ దీని కింద గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి మెజర్స్లో ఏమేమి ఉన్నాయి? ఒకటి మానిటరీ పాలసీ ద్వారా, అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మానిటరీ పాలసీ, ఆర్బీఐ ద్వారా మానిటరీ పాలసీ ద్వారా కొన్ని మెజర్స్, అంతే కదండి. లోన్స్ ఇవ్వండి, ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ ఇవ్వండి వాళ్ళకి, ఇలాగా అవంతా మానిటరీ పాలసీకి సంబంధించింది. అది కాకుండా గవర్నమెంట్ అన్నది ఈ మనీని వీటన్నిటి కోసం స్పెండ్ చేయడము, దాన్ని ఫిస్కల్ పాలసీ, కోశ విధానము అని అంటామండి. అంటే ఫిస్కల్ పాలసీ ద్వారాను మానిటరీ పాలసీ ద్వారాను మెజర్స్ అనేవి తీసుకుంటుంది. గవర్నమెంట్ డైరెక్ట్ స్పెండ్ చేయట్లేదు, ఇక్కడ మీరు గమనించాలి. ఈ రెండింటి ద్వారాను ఈ మెజర్స్ అన్నవి 2 రకాలుగా మళ్ళీ కేటగరైజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా దాని మీద స్పెండ్ చేయాల్సి రావచ్చు, దాన్ని డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటాం. రెండోది ఇండైరెక్ట్ మెజర్స్, ఇండైరెక్ట్గా మార్కెట్లో మనీ అవైలబుల్గా ఉండే విధంగా. మన స్టూడెంట్ ఒకళ్ళు అడిగారనమాట, ఈ లాక్డౌన్ రాకముందు మనీ ఉన్నింది కదా, ఇప్పుడు ఎక్కడ పోయింది మనీ అని. సో మనీ అంతా ఎక్కడికి పోయింది, లిక్విడిటీ లేదంటున్నారు ఏంటి అని. మనీ ఉంటుందండి, కరెన్సీ అనేది మనీ అనేది వేరు, మన దగ్గర ఉన్న నోట్ల కట్టలు వేరు, ఓవరాల్ మనీ వేరు. మనీ అంటే ఏంటి? సర్క్యులేషన్లో ఉండడము. ఇప్పుడు ఉన్నవాళ్ళు స్పెండ్ చేయట్లేదు కదా, ఉన్నవాళ్ళు స్పెండ్ చేయనప్పుడు మనీ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుంది? సర్క్యులేట్ అవ్వదు. సో ఇండైరెక్ట్ మెజర్స్, డైరెక్ట్ మెజర్స్ ద్వారాను అందరికీ మనీ అనేది రీచ్ అయ్యే విధంగా చూడడము, లిక్విడిటీని పెంచడము, ఆ మెజర్స్ అనేవి తీసుకుంటుందన్నమాట. దాన్నే మనం ఈ ఫిస్కల్ స్టిమ్యులస్, ఆర్థిక ఉద్దీపన, దానికి ఆత్మ నిర్భర్ అభియాన్ అనేటటువంటి ప్యాకేజ్ని తీసుకొని రావడం జరిగింది. అర్థమవుతుందా? మరి వీటన్నిటి ద్వారా గవర్నమెంట్ ఏం సాధించాలనుకుంటుంది? ఎకానమీలో లిక్విడిటీ పెరుగుతుందండి. ఎందుకు? లోన్స్ ఇస్తున్నారు కాబట్టి లిక్విడిటీ పెరుగుతుంది. పీపుల్ దగ్గర మనీ కూడా ఉంది, అవునా? మనీ రీచ్ అయ్యేదానికే ఈ పర్టికులర్గా సపోర్ట్ స్కీమ్స్ ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. లిక్విడిటీని పెంచి పీపుల్ దగ్గర డిమాండ్ని పెంచితే అప్పుడు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేశారనుకోండి, ప్రొడ్యూస్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఉండాలా? సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి, దానివల్ల వేజెస్, ప్రాఫిట్స్ ఇవన్నీ వస్తాయి. వేజెస్, ప్రాఫిట్స్ ఇవన్నీ వస్తే వాళ్ళ దగ్గర మనీ ఉన్నట్టేనా? అంటే దానివల్ల డిమాండ్ పెరుగుతుందా లేదా? ఎకానమీలో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు
మళ్ళీ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, మళ్ళీ ఎంప్లాయ్మెంట్, ఇదంతా కూడా వర్చువస్ సైకిల్గా మారుతుంది. వర్చువస్ అంటే ప్రాఫిటబుల్, బెనిఫిటబుల్ అని. సో వర్చువస్ సైకిల్గా ఇది మారుతుందన్నమాట. మరి దీనికోసం ఈ పర్టికులర్గా ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ని గవర్నమెంట్ అనేది ఆత్మనిర్భర్ అభియాన్ అనే దాని కింద అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం అనుకున్నాం, గుర్తుందా? ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ని మార్చాము అని. అర్లియర్ ఎలా ఉండేది ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషను? ఇదిగో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి ఈ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని ఎంఎస్ఎంఈ సెక్టార్ని క్లాసిఫై చేసేవాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నాము? ఇన్వెస్ట్మెంట్ ప్లస్ యాన్యువల్ టర్నోవర్ రెండింటినీ బేస్ చేసుకొని కొత్త క్లాసిఫికేషన్ తీసుకొచ్చాము. అంటే ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈస్కి సపరేట్ క్రైటీరియా ఉండేది, సర్వీస్ సెక్టార్ ఎంఎస్ఎంఈస్కి సపరేట్ క్రైటీరియా. ఇప్పుడు ఒకటే క్రైటీరియా అన్నమాట. మైక్రో యూనిట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది 1 crore కానీ లేదా టర్నోవర్ 5 crores లోపల ఉంటే మైక్రో యూనిట్స్ అని, స్మాల్ ఎంఎస్ఎంఈస్ అంటే ఇన్వెస్ట్మెంట్ 10 crore rupees లోపల కానివ్వండి, టర్నోవర్ 50 కోట్ల రూపాయలు కానీ ఉంటే, మీడియం అంటే ఇన్వెస్ట్మెంట్ 20 crore rupees కానివ్వండి, లేదా టర్నోవర్ 100 crore. ఇంతకు టర్నోవర్ అంటే ఏంటి? టర్నోవర్ అంటే ఆ కంపెనీ చేసేటటువంటి ఓవరాల్ బిజినెస్ని టర్నోవర్ అని అంటామన్నమాట. టర్నోవర్లో మొత్తం ఖర్చులు అంతా పోయిన తర్వాత కొంత మాత్రమే ప్రాఫిట్ వస్తుంది, రైట్? మొత్తము ప్రాఫిట్గా రాదు. టర్నోవర్ అంటే మొత్తము దాన్ని తయారు చేసేదానికి మొత్తం కాస్ట్ ఎంత టర్నోవర్ అవుతుంది ఇయర్ మొత్తానికి అని. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ముందుగా పెట్టేటటువంటి పెట్టుబడి. సో ఈ రెండింటినీ తీసుకొని మనం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని రివైజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటి? ఇక్కడ చూడండి, కొన్ని ల్యాక్స్లో ఉంటే ఇక్కడ కొన్ని క్రోర్స్కి వెళ్ళింది. అంటే వీటిలో ఇప్పుడు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవచ్చు, నీట్గా వీటికి సంబంధించినటువంటి ఈక్విటీ, దాని షేర్స్ని మార్కెట్లో రిలీజ్ చేయొచ్చు. షేర్స్ కొనుక్కున్నారంటే వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఈ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది పనిచేస్తుంది. మనకి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంఎస్ఎంఈ సెక్టార్కి కార్పొరేట్ ట్యాక్స్ అనేది వర్తించదండి. ఇది మనకు తెలియాలి, ఇంపార్టెంట్ విషయం. ఎంఎస్ఎంఈ సెక్టార్కి అది కంపెనీనే అయినప్పటికీ కార్పొరేట్ ట్యాక్స్ అనేది వర్తించదు. సరే, ఇక్కడ మనం ఇందాక అనుకున్నవన్నీ ఇక్కడ రాస్తున్నారండి. మనం ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. మనీ ఇదిగో ఇన్ని వేల కోట్లు ఇచ్చారని గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అన్నారండి. ఈ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అంటే ఏంటో తెలియాలి. ఎన్బిఎఫ్సిస్కి సపోర్ట్ ఇస్తున్నామన్నారు. ఎన్బిఎఫ్సిస్ ఎందుకు ఇంపార్టెంటో తెలియాలి. ఇలాగా కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు, నంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు, రైట్? సో దీంట్లో ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఈ మెజర్స్ ఏవైతే అనౌన్స్ చేశారో అట్లా గవర్నమెంట్ ఏం స్పెండ్ చేయట్లేదు, కానీ మార్కెట్లో క్రెడిట్ అనేది ఫ్లో అవుతుంది అన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగింది గవర్నమెంట్ అనేది. సో అది సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. మార్కెట్లో కాన్ఫిడెన్స్ అన్నది, ఎస్పెషల్గా క్రెడిట్ మార్కెట్లో కాన్ఫిడెన్స్ అన్నది ఏదైతే తగ్గిపోయి ఉండిందో దాన్నే కాన్ఫిడెన్స్ లాక్జామ్ అని అంటాము. ఈ పదాలు రాయాల్సి ఉంటుంది ఆన్సర్స్ ఎప్పుడన్నా రాసేటప్పుడు. కాన్ఫిడెన్స్ లాక్జామ్ అంటే లాక్జామ్ అయిపోయింది, ఇస్తుందో ఇవ్వదో, ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలీదు అని. సో దాని నుంచి మనము క్రెడిట్ మార్కెట్లో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే వైపుగా ముందుకెళ్ళాము. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈ గురించి ఇందాకే చదువుకున్నాం కదా అండి. ఆ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పి మన వాళ్ళు కొన్ని మెజర్స్ అనౌన్స్ చేశారు. ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇస్తాము అన్నారు. ఫోర్స్ మెజ్యూర్ అనేటటువంటిది అనౌన్స్ చేయడం ద్వారా ఈ క్లెయిమ్స్, కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని రోజులకి డిఫర్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది హ్యూజ్ గ్రోత్ని ఫేస్ చేస్తుంది. ఎస్పెషల్గా డెఫినేషన్ మార్చడం కానీ, ఈ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ప్లస్ సెల్ఫ్ రిలయన్స్ అన్నారు. ఎంఎస్ఎంఈస్కి ప్రాబ్లం ఏంటి అంటే అండి, అవి ఎక్కువగా ఫారెన్ నుంచి వచ్చేటటువంటి గూడ్స్ కానీ, లార్జ్ స్కేల్ నుంచి వచ్చేటటువంటి వాటి దాంతో కాంపిటీషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది. సో ఈ కాంపిటీషన్ని మామూలుగా అయితే కాంపిటీషన్ అలా ఉండాలి, అప్పుడే ఎఫిషియన్సీ వస్తుంది. కానీ వాటికి సరైనటువంటి క్యాపబిలిటీస్ ఇవి లేకుండా కాంపిటీషన్ అనడంతో అవి చాలా ఇబ్బంది పడ్డాయి, ఎస్పెషల్గా ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత. ఇలాంటి కంటెక్స్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి చేయూత ఏదైతే ఉందో అది ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు రీసెంట్గా గవర్నమెంట్ ఏం స్టార్ట్ చేసింది, champions.gov.in అనేటటువంటి పర్టికులర్ వెబ్సైట్ అన్నమాట.
ఇదేంటి కంట్రోల్ రూమ్ కమ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్గా పనిచేస్తుందన్నమాట. ఈ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని ఉపయోగించుకుని వాటికి కావాల్సినటువంటి సపోర్ట్ని కానీ గ్రీవాన్సెస్ని కానీ వీటిని అడ్రస్ చేయడం కోసం ఈ champions.gov.in అనేటటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇలాగ చాలా మెజర్స్ ఇప్పుడు ఏవైతే రీసెంట్గా తీసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈస్కి ఊతాన్ని ఇస్తాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ నుంచి వచ్చేటటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో 3.6 మిలియన్స్ ఇండియన్ ల్యాబ్స్కి ఇస్తుందన్నమాట. ఎవరిస్తారు? యుఎస్కి సంబంధించినటువంటి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేటటువంటిది. మరి అది డిలే అవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు వాళ్ళు మనకు ఎందుకు డిలే అవ్వాలి, ఎందుకు డిలే అవ్వడంలో ప్రాబ్లం వచ్చింది, అసలు ఎందుకు డిలే అవుతుందో ఒకసారి చూద్దామండి. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ అన్న దాని కింద చదువుకుంటాము, హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి మరి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ రీసెర్చ్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అసలు ఈ సిడిసి అంటే ఏంటో చూద్దాము. రెండోది మరి ఎందుకు ఫండింగ్ డిలే అవుతుందో చూద్దామా. ఫండింగ్ అది ఇవ్వాలి అనుకుంది, అయినా కానీ ఫండింగ్లో ఎందుకు డిలే అవుతుంది? వాళ్ళ దగ్గర డబ్బులు లేదా, లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఇక్కడ గమనించి చూడాలి. యుఎస్ ఫండింగ్ అనేది 3.6 మిలియన్ ఏదైతే యుఎస్ ఫండింగ్ రావాలో ఇండియన్ ల్యాబ్స్కి ఈ సిడిసి అనేది ఇస్తుందన్నమాట. యుఎస్కి సంబంధించినటువంటి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనేది డొనేట్ చేస్తుంది మనీ కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్కి. కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మనం దాన్ని ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టామన్నమాట. వాచ్ లిస్ట్ కింద పెట్టాము. అంటే ఏంటి, మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే ఏ మనీ అయినా సరే ఈ రూల్స్కి అనుగుణంగా వెళ్ళాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ సిడిసి ఫండింగ్ చేసినటువంటిది ఇది ఒక ఇండియన్ ల్యాబొరేటరీ మణిపాల్లో ఉండేటటువంటిది ఏం చేసిందంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా నిపా వైరస్ మణిపూర్ అనేటటువంటి మనకు తెలుసు కదా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి స్టేట్ ఇది. ఈ మణిపూర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉండేటటువంటి దీంట్లో బ్యాట్స్ అక్కడ ఉండేటటువంటి గబ్బిలాలలో ఈ నిపా వైరస్ ఏమన్నా ఉందా అని చెప్పి టెస్ట్ చేశారనమాట. మరి అది ఏ మాత్రం చిన్నగా దాన్ని చేసినా సరే ఈ బ్యాట్స్ నుంచి మనుషులకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. నిపా అనేది కమ్యూనికబుల్ డిసీజ్, మనకి కరోనా వైరస్ లాగా. సో అది వ్యాప్తిస్తే అదొక బయో వెపన్ అయ్యేది కదా, రైట్? అందుకని అది పొటెన్షియల్ బయో వెపన్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మన వాళ్ళు ఇదిగో మా పర్మిషన్ లేకుండా అసలు మీరు ఎలా తీసుకుంటారు, హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పి హోమ్ మినిస్ట్రీ అనేది సిడిసిని వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట. అందుకని దీని నుంచి వచ్చేటటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ అనేది డిలే అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఫండింగ్ డిలే అవుతుందన్న దానికోసం చూడట్లా, అర్థమైందా దేనికోసం చదివామో? పొటెన్షియల్ బయో వెపన్గా ఎందుకు వీళ్ళు చేసిన రీసెర్చ్ స్టడీ అనేది అవ్వచ్చు, ఏమాత్రం అక్కడ ఉండేటటువంటి బ్యాట్స్ని వీటన్నిటిని కదిలించి ఆ వైరస్ని జనావాసంలోకి తీసుకొని వస్తే మళ్ళీ అదొక ఇబ్బందే కదా, కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి. సో అందువల్ల దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇలా వచ్చే ఫండింగ్ మొత్తం ఎవరు మానిటర్ చేసుకుంటూ ఉంటారండి? ఫెమా కింద మానిటర్ చేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పర్మిషన్ తీసుకోవాలి, ముందే సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాంటివి రీసెర్చ్ ఇలాంటివి చేసేటప్పుడు. నెక్స్ట్ ఆర్టికల్ జస్ట్ ఒక అప్డేట్ కోసం చెప్తున్నానండి. యూరప్ నుంచి యుఎస్ నుంచి వచ్చిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో మేము హోమ్ క్వారంటైన్లో ఉంటాము అని అడుగుతున్నారు. గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళేమో మేము మాకు క్వారంటైన్కి మేము మనీ పే చేయలేము అని చెప్తున్నారు. అంటే ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో గమనించి చూడండి. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ డయాస్పోరా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దానికి సంబంధించి ఒకసారి మనం చదువుకుందాం. డయాస్పోరా అన్న దాని కింద ఇక్కడ ఏంటి, మన వాళ్ళు రెండు రకాలుగా వైట్ కాలర్ జాబ్స్ అంటే ఏంటి అంటే డాక్టర్సు ఇలాగ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు. బ్లూ కాలర్ వర్కర్స్ అంటే బ్లూ కాలర్ అంటే జనరల్గా వర్క్ చేసుకునే వాళ్ళు. మన వాళ్ళలో యుఎస్ యూరప్ వీళ్ళు వెళ్ళే వాళ్ళంతా కూడా చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు, అందరూ కాదండి చాలామంది. ఇలా మనకి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళలో
కువైట్, సౌదీ వీళ్ళలో బ్లూ కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు చాలామంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ మనీని అక్కడే సెటిల్ అవ్వడానికో అలాగ వాడుకుంటూ ఉంటారు. కానీ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతిదీ ఇంటికి పంపిస్తూ ఉంటారు. సో మనకి రెమిటాన్సెస్ అంటాము. ఈ రెమిటాన్సెస్ అన్నది ఎక్కువ వచ్చేదేమో ఎక్కడి నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాయి. వీళ్ళు అక్కడే ఆస్తులు కొనుక్కోవడం, అక్కడే ఇన్వెస్ట్ చేసుకోవడం అట్లా ఉంటుంది. అందరూ అని చెప్పట్లా, చాలా వరకు ఓవరాల్ ట్రెండ్ గురించి చెప్తున్నాను. సో అలాంటప్పుడు మన దేశానికి వీళ్ళు రెమిటాన్సెస్ ఇంత కాంట్రిబ్యూట్ చేసేది వీళ్ళు, అవునా? కానీ మనం ఇందాక అన్నట్టు వీళ్ళు వర్కర్స్. సో ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వచ్చాకేమో మాకు హోమ్ క్వారంటైన్ కావాలి అని అడుగుతున్నారు. వీళ్ళు ఇన్ని రోజులు అంటే డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకే పంపించుకున్నారు. కానీ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఫారెక్స్ రిజర్వ్ అంటే ఏంటి? అక్కడి నుంచి వచ్చిన ఫారిన్ కరెన్సీని మనం మధ్యలో ఆర్బీఐ దగ్గర అది స్టోర్ ఉంటుంది. దాని నుంచి మనకి రూపీస్లో వెనక్కి వస్తుంది. ఎవరికి? ఇక్కడ కంట్రీ లోపలికి వచ్చేటప్పటికి. సో ఆ టైంలో మరి ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెక్స్ రిజర్వ్స్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, మరి వీళ్ళ మీద కేర్ ఉండాలి కదా మనకి. అది ఇక్కడ చెప్తుంది. ఓవరాల్గా డబ్బులు పంపించేది, కంట్రీ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళలో వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటే మరి మనము ఏ విధంగా వీళ్ళిద్దరి యొక్క ఇంట్రెస్ట్ని చూడాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. క్వారంటైన్కి 5,000 రూపాయలు పే చేసే దగ్గర నుంచి 30,000 పే చేసే రూపాయల వరకు హోటల్స్ని పెట్టారు. కానీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, మేము 5,000 కూడా పే చేయలేము అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా వద్దా అండి? అదొకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోకల్ మోటివ్ అంటున్నారు. అంటే మన ప్రైమ్ మినిస్టర్ యొక్క స్పీచ్ నుంచి తీసుకొని ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగిందనమాట. సెల్ఫ్ రిలయన్స్ అన్న దాని గురించి చెప్తున్నారు. మరి దీన్ని మనం దేని కింద చదువుకోవచ్చండి? ఎకానమీలో చదువుకోవచ్చు, సొసైటీలో చదువుకోవచ్చు. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 ద్వారా వచ్చినటువంటి క్రైసిస్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్ అన్న దాని కింద దీన్ని చదువుకుంటాము. ఏమేం మెజర్స్ తీసుకోవాలి అన్నది చదువుకుందామండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి దీని కింద అని మనం చూస్తే, ఫస్ట్ది వచ్చేటప్పటికి సెల్ఫ్ రిలయన్స్ అసలు అంటే ఏంటో చూద్దాము. కొన్ని కీవర్డ్స్ నేర్చుకుందాము. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి? గ్లోబలైజేషన్ అంటున్నారు కదా, ఈ గ్లోబలైజేషన్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది, మరి మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నది దేని గురించి, మనం ఏం మెజర్స్ తీసుకుందాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇవి మనం చూద్దామా? ఫస్ట్ ఇక్కడ గమనించండి, సెల్ఫ్ రిలయన్స్. ఇది కొత్త ప్రిన్సిపల్ ఏం కాదు, పాతదే. కాకపోతే చాలా రోజుల క్రితం నుంచి సెల్ఫ్ రిలయన్స్ అనేది బ్యాడ్ అన్నట్టుగా చూస్తూ వస్తున్నాం. అసలు ఏమైంది? మనకి ఇండిపెండెన్స్ తర్వాత నుంచి మనం గమనించి చూస్తే 1991 వరకు కూడా మన యొక్క గోల్ ఏంటి? ఈ వేరే దేశాల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు, మన దేశానికి సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని చెప్పి సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి ప్రిన్సిపల్ కింద మనం ఎకానమీని పనిచేపించే వాళ్ళం. సో అందుకే మంది క్లోజ్డ్ ఎకానమీ అని కూడా అనేవాళ్ళు. పక్కన దేశాలతో ఎకనామిక్గా ఎక్కువ ఇంటరాక్షన్ అనేది ఉండకుండా అన్నమాట. కానీ మనం 1991లో ఏం తీసుకొని వచ్చాము? ఎల్పిజి రిఫార్మ్స్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో సెల్ఫ్ రిలయన్స్ కాదు, గ్లోబల్ కోఆపరేషన్, గ్లోబల్ సప్లై చైన్ని పెంపొందించడం ఇది ఇంపార్టెంట్ అన్నట్టుగా మారుతూ వచ్చింది. కానీ దీనివల్ల ఇప్పుడు చూడండి మనం ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో, మినిమం అవసరమైనటువంటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ కూడా ఏ కంట్రీకి ఆ కంట్రీ ప్రొడ్యూస్ చేసుకోలేకపోయింది. మరి ఇలాంటి టైంలో మళ్ళీ సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఫోకస్లోకి వచ్చింది. అది ఇక్కడ చెప్తున్నది. సరే, రెండో చూడండి, గ్లోబలైజేషన్ అన్న పదం. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అంటాం. అంటే ఇన్వెస్ట్మెంట్, పీపుల్, ఐడియాస్ ఇవన్నీ కూడా గూడ్స్ సర్వీసెస్తో పాటు ట్రేడ్. సో ఇవంతా కూడా ప్రపంచంలో ఉండే ఒక కంట్రీ నుంచి మిగిలిన కంట్రీస్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటే గ్లోబలైజేషన్ అనేది ఇంటర్ కనెక్టెడ్గా ఉండాలి. సరే, ఇంటర్ కనెక్టెడ్గా ఉంది, కానీ మెజారిటీకి మనకి ఉన్నటువంటి ఇంటర్ కనెక్టెడ్నెస్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అంతేనా? ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చూడండి, యుఎస్ఏ కంపెనీలే కానీ అన్నీ ఎక్కడ ఉన్నాయి? చైనాలో ఉన్నాయి. సో ఇప్పుడు చైనా గ్రో అవుతూ ఉంది, యుఎస్ఏలో మినిమం కూడా కొన్ని ప్రొడ్యూస్ చేసుకోలేకపోతుంది. సో అలా ఇంటర్ కనెక్టెడ్నెస్ మంచిదే, కానీ ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ అన్నది ప్రాఫిట్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్లోబలైజేషన్ అన్నది హ్యూమన్ ఫేస్తో ఉండాలి, అంటే హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలి.
ఇనీక్వాలిటీస్ని తగ్గించాలి, అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి, ఆ విధమైనటువంటి గ్లోబలైజేషన్. కాకపోతే చాలామంది సెల్ఫ్ రిలయన్స్, గ్లోబలైజేషన్ రెండు ఆపోజిట్ అని అంటూ ఉంటారనమాట. మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఇంకెక్కడ ప్రపంచీకరణ? కానీ రెండూ కలిపి చేయొచ్చు. ఒక ఎక్స్టెంట్ వరకు సెల్ఫ్ రిలయన్స్ కొన్నిట్లో ఉండాలి, గ్లోబలైజేషన్ కొన్నిట్లోనూ ఉండాలి. సరే, ఇంకొక పదం దీని గురించి చెప్పారు చూడండి, వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్. ఇప్పుడు చైనా అనేది ఏం చేస్తుంది? ట్రేడ్ని ఒక వెపన్గా వాడుకుంటుంది. చాలా దేశాలతో ఇదిగో మీరు ఇప్పుడు నేను చెప్పింది చేయలేదనుకో, నేను మీతో ట్రేడ్ చేయను, మీకు ఇంపోర్ట్ చేయను, మీ దగ్గర నుంచి మేము ఎక్స్పోర్ట్ చేయము, మీ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోను అని. అంటే ట్రేడ్ని ఒక వెపన్ లాగా వాడుకోవడం అనమాట. ట్రేడ్ని ఒక వెపన్ లాగా వాడుకునేదాన్నే ట్రేడ్ వెపనైజేషన్ అంటున్నాము. సో ట్రేడ్ వెపనైజేషన్ చేయకుండా ఉండాలంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి క్యాపబిలిటీ ఉండాలి. అక్కడే మనకి ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి పదం రావడం జరిగిందండి. మరి ఇవన్నీ చెప్పడం ఈజీనే. ప్రస్తుతం చాలా ఇంటిగ్రేటెడ్ వరల్డ్ అయిపోయింది మంది, ఎస్పెషల్లీ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ వీటితో. మరి వీటిలో మనం ఎలాగ సెల్ఫ్ రిలయన్స్ని తెచ్చుకోగలము అన్నది మనము చూడాల్సింది. మరి ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి 3 అయితే కీవర్డ్స్. ఇక్కడ గమనించండి, మన ప్రైమ్ మినిస్టర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ ఇండియా అన్న దాంట్లో దీన్ని చెప్పడం జరిగింది. ఇండియా, అదర్ ఇండిపెండెంట్ నేషన్స్ అన్నీ కలిసి గ్లోబలైజేషన్ అనేది ఇంపార్టెంటే, కానీ సెల్ఫ్ రిలయన్స్ కూడా ఇంపార్టెంట్. ముందు నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా అని చెప్పే సెల్ఫ్ రిలయన్స్ అన్నది మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. కానీ ఎక్స్పాండింగ్ గ్లోబలైజేషన్ని మనం ఆపగలమా? ఎస్, ట్రేడ్ వెపనైజేషన్ అంటున్నారు, అది మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి టైంలో గ్లోబలైజేషన్ని హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలి అన్నారు. మరి దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలన్నది చూడాలి. ఈ ఆర్టికల్లో క్రిటిసైజ్ చేశారండి లాస్ట్లో, ముందు మన కంట్రీలో ఏముందో మనం చూసుకోవాలి అని. బట్ ఇంకొకటి, ఎప్పుడు మనం రాసిన ఆర్టికల్ని ట్రూ ఇదంతా కరెక్టే, దీన్ని అలానే తీసుకొని మనం ఎగ్జామ్లో రాయాలి అన్నది ఏమీ ఉండదు. దాన్ని మనం మాడిఫై అయినా చేసుకోవచ్చు అన్నమాట. సరే, ఇక్కడ మనకు చెప్తున్న దాన్ని బేస్ చేసుకొని గ్లోబలైజేషన్ యొక్క నేచర్ని మార్చాలి అంటున్నారు. గ్లోబలైజేషన్ యొక్క నేచర్ అనేది మార్చాలి అన్నది. సో దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ గ్లోబలైజేషన్ ఐడియాస్ అన్నవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి మనం ఎప్పుడైనా దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, బ్రోకెన్ ఎకానమీ. ఏదైతే ఎకానమీ బాగా నష్టపోయిందో దాన్ని రివైవ్ చేయడానికి ఒక ప్లాన్ అన్నట్టుగా ఈ ఆర్టికల్ రాశారనమాట. దీన్ని మనం ఎకానమీ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఎకనామిక్ రివైవల్. ఏ కంటెక్స్లో ఎకనామిక్ రివైవల్? కోవిడ్-19 కంటెక్స్లో ఏ విధంగా ఎకానమీని రివైవ్ చేయాలి, ఎకనామిక్ రివైవల్ని తీసుకొని రావాలి, ఇది మనం ఆలోచించాల్సింది. ఎకనామిక్ రివైవల్ అన్నది. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎకనామిక్ రివైవల్ కోసం ఆల్రెడీ మెజర్స్ తీసుకుంటూనే ఉంది కదా గవర్నమెంట్. మరి ఇందాకే ఇవాళ ఫస్ట్ ఆర్టికల్లో చాలా మెజర్స్ చూసాము. మూడోది, మరి రూరల్ అర్బన్ ఏరియాస్లో ఏ విధంగా ఎకనామిక్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి, ఇవి మనం చూద్దామండి. ఇక్కడ గమనించండి, ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసి ఫిస్కల్ పాలసీ కోశ విధానం ద్వారాను, ద్రవ్య విధానం మానిటరీ పాలసీ ద్వారాను, ఈ రెండింటి ద్వారాను మెజర్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అవునా? మన ఆత్మనిర్భర్ అభియాన్ ఏంటి? ఈ రెండే కదా. సో ఇవి కాకుండా మనకి వేరియస్ సెక్టోరల్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఏం మెజర్స్ తీసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారండి. రూరల్ ఏరియాస్కి వచ్చేటప్పటికి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటండి? అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ రివైవల్ అనేది ఉండాలి. మనకి రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళకేమో అగ్రికల్చరల్ రివైవల్ ఎలా చేస్తారు? దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ని సరిచేయడము. చాలామంది దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకునే వాళ్ళేరి. సో ఆ ఛానల్ మొత్తాన్ని రివైవ్ చేయగలగాలి. ఎస్, చాలామంది మరి మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా. రివర్స్ మైగ్రేషన్ అనేది అయ్యింది రూరల్ ఏరియాస్లో. ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ అనేది అవుతుంది. మరి ఈ రివర్స్ మైగ్రేషన్ని తట్టుకునే విధంగా ఏం మెజర్స్ తీసుకుందామంటారు? ఎంజీఎన్ఆర్ఈజీఏ. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేయాలి. మూడోది, రూరల్ ఇండస్ట్రీస్. రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ అనే కాదు కదా, స్మాల్ స్కేల్ రూరల్ ఇండస్ట్రీస్ అనేవి సెటప్ చేసుకోగలగాలి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని బేస్ చేసుకొని. మనకి చైనాలో టౌన్షిప్ ఇండస్ట్రీస్, విలేజ్ ఎంటర్ప్రైజెస్ చూడండి,
టౌన్షిప్ ఇండస్ట్రీస్ అని, అంటే ఒక ఏరియాలో ఆ పర్టికులర్ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీని పెంపొందించడానికి. విలేజ్ ఎంటర్ప్రైజెస్, ఆ విలేజ్ లెవెల్లో ఎంటర్ప్రైజెస్. సో వీటిని పెంపొందించేలాగా ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది కదా, మనం కూడా వీటి ద్వారా తీసుకోగలగాలి. ఇప్పుడున్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఏని అగ్రికల్చరల్ గ్రోత్ని రివైవ్ చేసుకోగలిగితే బాగుంటుంది. సరే, అవి రూరల్ ఏరియాస్కి సంబంధించి ఏం చేద్దాము అని. మరి అర్బన్ ఏరియాస్కి సంబంధించి ఏం చేద్దాము? అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్ని రివైవ్ చేసుకోగలగాలి. అవునా? అవి చాలామందికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఎంఎస్ఎంఈస్ని మనం రివైవ్ చేసుకోగలగాలి. అర్బన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు తీసుకొని రాకూడదు? ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీ అన్నది రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, అవునా? సో ఇక్కడ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా తీసుకొని రావాలి. దాంతోపాటు అక్కడ ఏదైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇలా ఉందో ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఇండస్ట్రీస్ మళ్ళీ నడిచే విధంగా మెజర్స్ తీసుకోవాలి. సరే, ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియాలో మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అంటున్నారండి. అది ఏ సెక్టార్? కేర్ సెక్టార్. కేర్ సెక్టార్ అంటే ఏంటి? ఇక్కడ హెల్త్ కేర్ సెక్టార్. సో ఈ హెల్త్ కేర్ సెక్టార్ అన్నది ఇప్పుడు చాలా చాలా డిమాండ్ ఉన్నటువంటి సెక్టార్. సో దీంట్లో ట్రైనింగ్ ద్వారాను వీటన్నిటి ద్వారాను మరి మనము ఆ హెల్త్ కేర్ సెక్టార్ని పెంపొందించగలగాలి. హ్యూమన్ రిసోర్సెస్కి స్కిల్ డెవలప్మెంట్ ఇవి చేసుకోగలగాలి. ఇది ఇక్కడ చెప్తుంది. సో ఎకనామిక్ రైట్స్, సరే ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి లేబర్ రైట్స్ని తీసేయాలా? లేదు. సో రైట్ టు ఫుడ్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, రైట్ టు ఫ్రీ పబ్లిక్ హెల్త్ కేర్, రైట్ టు ఫ్రీ పబ్లిక్ ఎడ్యుకేషన్, రైట్ టు లివింగ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, డిజబిలిటీ బెనిఫిట్స్ ఇవన్నీ ఇస్తూ మన బ్రోకెన్ ఎకానమీని రివైవ్ చేయాలి. అది ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఇన్కమ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి, జాబ్స్ని రెస్టోర్ చేయాలి. లేబర్ లాని డైల్యూట్ చేసినంత మాత్రాన ఎకానమీ రివైవ్ అవ్వదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీన్ని గవర్నాన్స్లో చదువుకుంటామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి లేబర్ రిఫార్మ్స్ అనేటటువంటి దాని కింద చదువుకుంటాము. లేబర్ లాస్, లేబర్ రిఫార్మ్స్ అనే దాని కింద చదువుకుంటాము. ఇక్కడ మనము కొన్ని కీవర్డ్స్ చదువుకుందాము. ఆర్టికల్లో ఇచ్చినటువంటి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఆ కీవర్డ్స్ని చదువుకుందాము. ఆ తర్వాత లేబర్ రిఫార్మ్స్ ఎంతవరకు ఎకానమీని రివైవ్ చేయగలవు, లేబర్ రిఫార్మ్స్ యొక్క రోల్ ఏంటి, ఇది మనం ఇక్కడ చూద్దాం. దీని యొక్క రోల్ ఎంత ఉంటుంది, ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుంది అని. ఫస్ట్ గమనించండి, సేస్ లా అంటాము. సే అనేటటువంటి ఎకనమిస్ట్ అనమాట. సేస్ లా ఏం చెప్తుంది అంటే ఎకానమీలో సప్లై పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది అని అంటున్నారనమాట. అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయి, ఎవరో ఒకరు కొనుక్కుంటారు అన్నది. కానీ ఇది కరెక్టేనా? రివర్స్ కరెక్టా? సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుందా, డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుతుందా అండి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రివర్స్, డిమాండ్ ఉంటేనే సప్లై పెరుగుతుంది, డిమాండ్ లేకుంటే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? చేయరు. మరి ప్రస్తుతానికి సేస్ లా అంటే ఏంటి? సేస్ లా అనేది సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఇది కన్వెన్షనల్గా క్యాపిటలిస్టిక్ ఎకానమీస్ ఫాలో అయ్యేవన్నమాట. కన్వెన్షనల్గా వాళ్ళు బిలీవ్ చేసినవి, అందుకే ప్రొడక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. కన్వెన్షనల్ థియరీ ఇది. అయితే ఇప్పుడు గమనించి చూడండి, ఇండస్ట్రీ సరిగా పర్ఫామ్ చేయాలి అంటే మనకేం కావాలండి? క్యాపిటల్ అనేది కావాలి, అంతేనా? అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం క్యాపిటల్ అనేది కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ అనేవి కావాలి. దానికి కావాల్సినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్ కానివ్వండి, రా మెటీరియల్ కానివ్వండి, ఇవన్నీ కావాలి. దాంతోపాటు మనకి మేనేజరల్ స్కిల్ అంటే ఈ స్కిల్ అనేది కావాలి. సో ఈ నాలుగుటిని కలిపేమంటాము? 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాము, అంతేనా? ఉత్పత్తి కారకాలు అని అంటాము. మరి వీటిలో లేబర్ లా అనేది ఇంపార్టెంటే. లేబర్ లా అండి. లేబర్ లా అనేది కొన్నిసార్లు ఈ ఇన్వెస్ట్మెంట్ని దీన్ని సరిగా ఉపయోగించుకోకుండా చేయొచ్చు. లేబర్ లా స్ట్రింజెంట్గా ఉండడమో, ఇంకొకలా ఉండడమో. కానీ లేబర్ లా మాత్రమే దీన్ని మార్చినంత మాత్రాన టకటకా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి. ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అంటే ఇవన్నీ ఉండాలి. హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి మాత్రమే కదా లేబర్ లా అనేది. సో దీన్ని ఒక్కదాన్ని మారిస్తే ఎకనామిక్ యాక్టివిటీ మారుతుందా, మిగిలినవి మారకుండా? అది గమనించాలి.
ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూడండి. సరే, ఈ ఆర్టికల్ ప్రకారం కొన్ని కేస్ స్టడీస్ చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? సరే, మీరు చెప్పినట్టుగా లేబర్ రిఫార్మ్స్ వల్ల ఎకానమీ రివైవ్ అవుతుంది. లేబర్ రిఫార్మ్స్ అని కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చాయి కదా యూపీ వీళ్ళు. మరి 2014లోనే గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ ఏం చేశాయి? వాళ్ళ యొక్క మధ్యప్రదేశ్ లేబర్ లాస్ని అమెండ్ చేసుకొని చాలా సింప్లిఫై చేసుకున్నాయి. మరి వీటిలో ఏమన్నా ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరిగిందా? 5-6 సంవత్సరాలు అవుతుంది కదా, పెరగలేదే. అంటే లేబర్ లాస్ మాత్రాన ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఏమన్నా ఉందా? ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీలో డిమాండ్ పడిపోయింది, డిమాండ్ లేదండి. సో ఈ డిమాండ్ని రివైవ్ చేయడం బదులు గవర్నమెంట్ వేరే దాని మీద ఫోకస్ పెట్టడం కాదు, డిమాండ్ని రివైవ్ చేయాలి. రూరల్ ఏరియాస్లోను అర్బన్ ఏరియాస్లోను డిమాండ్ని రివైవ్ చేయాలి. డిమాండ్ని రివైవ్ చేయాలి అంటే ఇప్పుడు నాకు వేజ్ ఇస్తున్నారండి, శాలరీ ఇస్తున్నారనుకోండి, దాన్ని తగ్గించేశారు ఈ పర్టికులర్ రిఫార్మ్స్ వలనో దేనివల్లనో. వేజ్ నాకు తగ్గితే చాలామంది డిపెండ్ అయి ఉంటారు కదా, దానివల్ల డిమాండ్ పెరుగుద్దా తగ్గుద్దా? డిమాండ్ తగ్గుతుంది. నేను కొనుక్కోకపోతే ప్రొడక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా? ప్రొడక్షన్ తగ్గుద్ది. ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఓవరాల్గా గ్రోత్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? గ్రోత్ తగ్గుతుంది. మరి ఈ వేజ్ని తగ్గించడం అన్నది వర్చువస్ సైకిలా విషియస్ సైకిలా? విషియస్ అంటే విషవలయము అంటూ ఉంటారు. విషియస్ సైకిల్ని క్రియేట్ చేస్తుంది. ముందే డిమాండ్ ప్రాబ్లంలో ఉంటే వేజ్ని తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. సో గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి లేబర్ రిఫార్మ్స్కి సంబంధించిన దాని గురించి ఆలోచించుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డెత్ ఆఫ్ ఫ్యాటలిజం. ఫ్యాటలిజం అంటే ఏంటి? నా ఫేట్ అంతే, ఏం చేస్తాం అని అంటూ ఉంటారు కదా, సో దానికి సంబంధించి అన్నమాట. దీన్ని జనరల్ ఇష్యూస్ అండి, కానీ ఇలాంటి ఆర్టికల్స్ అనేవి మన థాట్ ప్రాసెస్ని పెంచుతాయి, వైడెన్ చేస్తాయి. అందుకోసం ఇలాంటి ఆర్టికల్స్ చదవాలి. దీన్ని క్వశ్చన్గా అడుగుతారని నేను చెప్పట్లా, ఇవి చాలా చాలా జనరల్ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఇప్పుడు నా కర్మ నాదేలే అని చెప్పి ఎక్కడికక్కడ ఉండిపోతున్నారా? లేదా ఏదేమైనా సరే నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి అనుకుంటున్నామా? అంటే దేవుడు ఎలా రాసుంటే నా తలరాత అలానే జరుగుతుంది అని అనుకుంటున్నామా? లేదా హ్యూమన్ ఏజెన్సీ అంటే హ్యూమన్స్ లేదు ఎలాగైనా చేసి నేను ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేయాలి అనుకుంటున్నామా? చాలామంది ఇండియన్స్ని ఫేటలిస్ట్ అంటే ఫేట్ని నమ్ముతారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో మన ఆలోచనల్ని వీటిని ఒక పర్టికులర్ ఫ్రేమ్లో పెట్టడానికి ట్రై చేశారు. కానీ ఇన్ జనరల్ మన సొసైటీ ఫేట్ని నమ్ముతుంది. కానీ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇండియన్ సొసైటీ మొత్తం ఇంతే, దేన్నైనా సరే ఫేట్ అని అనుకోని వాళ్ళంతే వాళ్ళ జీవితాలు అన్నట్టుగా మనల్ని క్రియేట్ చేశారు. కానీ మనం అలా కాదు. ఇప్పుడున్న కోవిడ్-19 ఎగ్జాంపుల్. మనం ఎప్పుడు ఫేట్ని నమ్ముద్దామండి? మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం నుంచి క్రైసిస్ వచ్చినప్పుడు మనం దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలీదు, ఇంకా మన చేతిలో ఏమీ లేదు మనము అనుకున్నప్పుడు, ఇంకా మనం ఏం చేయలేము అని అనుకున్నప్పుడు ఇంకేం చేస్తాంలే, నా కర్మ ఎలా అయితే అలా అవుతుంది అనుకుంటాం. కానీ ఈ సిచ్యువేషన్కి రీచ్ అవ్వక ముందంతా కూడా మనము మన యొక్క తెలివితేటలను మన యొక్క కష్టాన్ని ఉపయోగించుకొని మార్చుకోవాలి అనుకుంటాం కదా. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మన పురాణాల్లో కానీ వీటన్నిటిలో కూడా ఏం చెప్పబడింది? ఫేట్ అనేది, కర్మ అనేది ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది, కానీ కర్మని మార్చుకోవచ్చు. అందుకే అంటుంటారు చూసారా, మన తలరాతని మన యొక్క హార్డ్ వర్క్తో మార్చుకోవచ్చు అంటూ ఉంటారు, చేతి రాతని కష్టంతో మార్చుకోవచ్చు అంటూ ఉంటారు. సో ఫేట్ని మార్చుకోవచ్చు. సో ఇండియన్ మెంటాలిటీ, ఇండియన్ సైకాలజీ మన ఫేట్తోనే, ఫ్యాటలిజం ఫేట్ అని ఏం లేదు, హ్యూమన్ ఏజెన్సీ కూడా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా మన ఇండియన్స్ అందరూ ఫ్యాటలిజం అని కాదు. అందుకే డెత్ ఆఫ్ ఫ్యాటలిజం అని ఇచ్చారండి. మన వాళ్ళు రియలిస్టిక్ వ్యూ కూడా ఉంటుంది, రియలిస్టిక్ వ్యూ కూడా మన ఇండియన్స్కి ఉంది అని చెప్తున్నారనమాట. ఆలోచించి చూడండి. మనం ఎప్పుడూ కూడా ఫేట్ ఇంతేలే అని వదిలేస్తామా, లేదా కొన్నిసార్లు మాత్రమే అలా చేస్తూ ఉంటామా? ఏంటి అది ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐఆర్ఎస్ ఆఫీసర్స్కి వాళ్ళ యొక్క డ్యూ రికగ్నిషన్ వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీన్ని మనం దేని కింద చదువుకుందాము? గవర్నాన్స్ కింద చదువుకుందాము. గవర్నాన్స్లో ఏ విధంగా మనకి ఉండేటటువంటి ఆఫీసర్స్లో స్పెషలిస్టులు, జర్నలిస్టులు రెండు ఉంటారు కదా, దాని గురించి చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ జర్నలిస్ట్,
స్పెషలిస్ట్ డిబేట్ అనేది ఉంటుంది. అది మనకి ఇక్కడ డైమెన్షన్ అన్నమాట. దీని నుంచి మనం ఏమేమి నేర్చుకుంటాము? సో ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో ఎందుకు స్పెషలిస్టులు ఇంపార్టెంట్, మనకి స్పెషలిస్టులను ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు, మరి జనరలిస్ట్ స్పెషలిస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో బ్యాలెన్స్ ఎలా తీసుకొని రావాలి, ఇవి 2 విషయాలు మనం చూద్దాం. అసలు రీసెంట్గా ఏమైందండి? రీసెంట్గా మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్, మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది కదా, దీంట్లో డైరెక్ట్ ట్యాక్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ అన్నది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందికి వస్తుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉండేటటువంటి సిబిడిటీ కింద ఉండే కొంతమంది ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రీసెంట్గా ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఫోర్స్ అనేటటువంటి ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేసి, ఇదిగో ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన రెవెన్యూస్ పెరగచ్చు అని చెప్పి, కాకపోతే ఆ రిపోర్ట్ లీక్ అవ్వడంతో ఇదిగో వీళ్ళ మీద మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము అని మినిస్ట్రీ చెప్పింది. వాళ్ళేదో ఎకానమీని రివైవ్ చేయడానికి ప్లాన్ ఇస్తే మెచ్చుకోవాల్సింది పోయి మీరెందుకు ఇలాగా డిసిప్లినరీ యాక్షన్ ఇది అంటున్నారు అన్నట్టుగా ఆర్టికల్ అన్నమాట. సరే, మనం బేసిక్ నుంచి కొంచెం మొదలు పెడదాం. మనకి ఇప్పుడు మన యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారు కదా చాలామంది. దీంట్లో మనకి సర్వీసెస్ అన్నవి 2 రకాలుగా కేటగరైజేషన్ ఉంటుందండి. ఒకటి ఆల్ ఇండియా సర్వీసెస్, రెండోది వచ్చేటప్పటికి మన యొక్క సెంట్రల్ సర్వీసెస్. ఇలాగ 2 రకాలుగా ఉంటాయి. మనకి ఐఏఎస్ అనేటటువంటిది, ఐపీఎస్ అనేటటువంటివి, ఇవేంటి? ఆల్ ఇండియా సర్వీసెస్. ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇవి ఆల్ ఇండియా సర్వీసెస్. సెంట్రల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఐఆర్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇవన్నీ సెంట్రల్ సర్వీసెస్ అన్నమాట. అయితే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నటువంటి ఈ ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనరలిస్ట్, అంటే ఆ సబ్జెక్టు డొమైన్లో కాకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్గా ఉంటారు. అవునా? జనరల్ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్ కాబట్టి వీళ్ళని జనరలిస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం. కానీ వీళ్ళు ఆ స్పెసిఫైడ్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వీళ్ళని స్పెషలిస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అని అంటాం అన్నమాట. మరి జనరలిస్ట్ స్పెషలిస్ట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ సిస్టమ్స్, ఎస్పెషల్గా ఇక్కడ మాట్లాడుతుంది ట్యాక్స్ గురించి కాబట్టి, సో వీళ్ళు దాంట్లోనే ముందు నుంచి పనిచేస్తూ ఉంటారు. కానీ ప్రతి మినిస్ట్రీకి కూడా చాలా వరకు మినిస్ట్రీస్కి సెక్రటరీస్, అండర్ సెక్రటరీస్ ఎవరిని పెడుతున్నారు? ఐఏఎస్ ఆఫీసర్స్ని పెడుతున్నారు. అంటే ఇక్కడ కావాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి దాంట్లో కాంప్లెక్స్ ట్యాక్స్ సిస్టమ్స్, స్ట్రక్చర్స్ ఉన్నాయి. మరి ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నవి చాలా డైనమిక్గా అయిపోయాయి. ట్యాక్స్ రిఫార్మ్స్ చాలా డైనమిక్, ఎప్పటికప్పుడు మారేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి టైంలో మరి ఎందుకు మనము స్పెషలిస్ట్ని మీరు ఎందుకు పెట్టుకోకూడదు ఆ పర్టికులర్ మినిస్ట్రీకి అన్నది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. జనరల్ అడ్మినిస్ట్రేటర్ బదులు స్పెషలిస్ట్ని ఎందుకు పెట్టుకోకూడదు? సో ఇది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఎస్, ఈ మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ని వీళ్ళని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటాం. కానీ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్నటువంటి డైనమిక్ సిచ్యువేషన్లో ఎంతవరకు రిలవెంట్ అన్నది. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎందుకు ఇక్కడ వాదన ఏమంటారు? ఎందుకు అంటే అన్ని ఏరియాస్లోనూ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో స్పెసిఫిసిటీ ఉండడం కాదు, అన్ని ఏరియాస్ మీద జనరల్ అవేర్నెస్ ఉండడము. సో అందుకని చెప్పేసి ఇంకా మనకి ఈ ఐఏఎస్ సిస్టమ్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఐఏఎస్నే సెక్రటరీస్గా ప్రతి దానికి కూడా ఉంది. కానీ అట్లీస్ట్ ఫినాన్స్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, వీటికైనా సరే స్పెషలిస్ట్లను ఎందుకు మనము అడ్మినిస్ట్రేటర్స్గా పెట్టద్దు, అది ఇక్కడ ఆర్గ్యుమెంట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం కేర్స్ అనేటటువంటి వాలంటరీ ఫండ్ ఉందే, ఆ ఫండ్ నుంచి 3,100 కోట్ల రూపాయలని కోవిడ్-19 రిలీఫ్కి ప్రకటించడం జరిగింది అని చెప్తున్నారనమాట. దీన్ని మనం సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 ఎదుర్కోవడానికి మనం తీసుకునేటటువంటి మెజర్స్ ఏంటి, ఈ మెజర్స్ అనే దాని కింద దీన్ని చదువుకుంటామండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ఏం నేర్చుకోవాలి దీని నుంచి మనము అని చూసుకుంటే, అసలు ఈ పిఎం కేర్స్ అంటే ఏంటి ఇది మనకు తెలుసు కదా. ఇది ఒక వాలంటరీ ఫండ్. దీంట్లో బడ్జెట్ నుంచి రావు ఫండ్స్ అనేవి, వాలంటరీగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సిఎస్ఆర్ నుంచి ఫండ్స్ వస్తాయి. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ ఎమర్జెన్సీ, ఎక్సిజెన్సీ సిచ్యువేషన్స్లో ఈ ఫండ్ని వాడుకోవడం. మూడోది, దాన్ని ఇప్పుడు ఏ పర్పస్ కోసం రిలీజ్ చేయడం జరిగింది, ఇవి మనం చూద్దామండి. ఇందాక అనుకున్నట్టు పిఎం కేర్స్ వాలంటరీ ఫండ్ కదా, దీన్ని చూడండి దేనికి అలొకేట్ చేశారు. పిఎం కేర్స్ ఫండ్ నుంచి 3,100 కోట్ల రూపాయలని
కోవిడ్-19 రిలీఫ్ కోసం వెంటిలేటర్స్ని పర్చేస్ చేయడం ఒకటి, మైగ్రెంట్ వర్కర్స్ 2 వాళ్ళ మీద స్పెండ్ చేయడం అనమాట. వ్యాక్సిన్ డెవలప్మెంట్, ఈ 3 పర్పస్ల కోసం మనీని అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ మనీ అనేది ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు ఏంటి అన్నది ఎవరు చూస్తారు? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నేతృత్వంలో చూస్తారు. కానీ పిఎం కేర్స్కి, ఈ ట్రస్ట్కి చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఒకసారి పిఎం కేర్స్ గురించి మనం చదువుకున్న ఆర్టికల్స్ని రివైజ్ చేసుకొని ఈ 3టికి మనీ అలొకేట్ చేశారని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి త్వరలో ఆపరేషనల్ చేయబోతున్నామో, వాటిని త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అంటున్నారు. సో ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఏంటి? దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నదాని కింద, డిఫెన్స్ అన్నదాని కింద చదువుకుందామండి. డైమెన్షన్కి వచ్చేటప్పటికి డిఫెన్స్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ ఏంటి, ఆ డిఫెన్స్ రిఫార్మ్స్ అన్నదాని కింద చదువుకుందాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ డిఫెన్స్ రిఫార్మ్స్లో ఎవరు దీన్ని సజెస్ట్ చేశారు? ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఇంతకీ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అంటే ఏంటి? వాటి యొక్క స్ట్రెంగ్స్ ఏంటి? ఎందుకు మనం దీని వైపుగా ముందుకెళ్తున్నాము? ఇవి చూద్దాం. మనకి ఏమైంది అంటే 1999 ఈ టైంలో కార్గిల్ వార్ అనేది జరిగిందండి. అప్పుడు కానివ్వండి, 2001లో మన పార్లమెంటరీ బిల్డింగ్ మీద అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్. అప్పుడు కూడా మనము ఫోర్సెస్ని గ్యాదర్ చేసుకున్నాం మన బార్డర్ దగ్గర. కానీ వీటికి చాలా టైం తీసుకుంది. మన ఫోర్సెస్ అన్నిటినీ ఆర్మీ అనేది బార్డర్ దగ్గర ఉండదు, మీకు తెలిసే ఉంటుంది. బార్డర్ దగ్గర ఉండేటటువంటిది పారామిలిటరీ, ఆర్మీ కాదు, పారామిలిటరీ. ఆర్మీ అనేది బార్డర్స్ని గార్డ్ చేయదు, బార్డర్స్ని గార్డ్ చేసేది పారామిలిటరీ. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, వీళ్ళంతా ఎవరు? పారామిలిటరీ, ఆర్మీ కాదు. సో ఆర్మీ డిఫరెంట్ ప్లేసెస్లో స్టేషన్ అయి ఉంటుంది. సో ఆర్మీ పీపుల్ అందరినీ కూడా అక్కడ యుద్ధం అన్నటువంటి టైం కల్లా గ్యాదర్ చేసి పెట్టాలి. మరి దానికి చాలా టైం తీసుకుండేది. సో ఆ పర్టికులర్ దీనికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇంటర్వ్యూన్ అయ్యి దాంతో మనం చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. 1 month తీసుకుంది 2001లో అయితే. సో అప్పుడు ఏమన్నామంటే అలా కాదు, కోల్డ్ స్టార్ట్ ఆర్ ప్రొయాక్టివ్ వార్ స్ట్రాటజీ అన్నదాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటి? ఫాస్ట్గా స్ట్రైకింగ్ హార్డ్ ఉండాలి. సో దీంట్లో మనము చాలా స్విఫ్ట్గా, చాలా త్వరగా మల్టిపుల్ అఫెన్సివ్ని మన ఎనిమీ మీద కల్పించాలి అంటే ముందు మన వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ని మనం తీసుకొని రావడం జరిగిందండి. మనకి కార్గిల్ రివ్యూ కమిటీ అనేది దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. కార్గిల్ రివ్యూ కమిటీ ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఆర్మీలో మళ్ళీ ఫైట్ చేసేవాళ్ళు, సిగ్నల్స్ రకరకాలు ఉంటుంది. సో మొబిలైజ్ చేసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా మీరు అందరిని ఒకటేసారి ట్రైన్ చేసి పెట్టండి, అప్పుడు మీకు మొబిలైజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. చిన్న చిన్న బెటాలియన్స్గా ఇంటిగ్రేటెడ్గా ఫామ్ చేయండి గ్రూప్స్ని అని అడిగింది. సో అలాగ వచ్చినవే ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్. దీన్ని రీసెంట్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టామన్నమాట. ఇది చూడండి, బ్రిగేడ్ సైజ్డ్ అంటే చిన్న సైజులో, అజైల్ చాలా ఫాస్ట్గా, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేటటువంటి కంబాట్ ఫార్ములేషన్స్. ఇవి థ్రెట్, టెర్రైన్, టాస్క్. థ్రెట్ అంటే ఏ రకమైన థ్రెట్ ఉంది, టెర్రైన్ అంటే కొండ ప్రాంతాల, ప్లెయిన్ ప్రాంతాల, టాస్క్ వారా లేదా అక్కడ జస్ట్ ఫార్మేషన్స్ని మాత్రమే తీసుకొని రావడమా. 12 నుంచి 48 గంటల్లోపు లొకేషన్ని బేస్ చేసుకొని మొబిలైజ్ చేసేయగలమన్నమాట. ఇంతకుముందు చూడండి, 1 నెల రోజులంటే ఎంత లేట్ అండి. ఈ పర్టికులర్ ఐబీజీ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనే వాటిని 9 కార్ప్స్తో ముందు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఆగస్ట్ ఎండ్ కల్లా మళ్ళీ మనము దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈచ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్లో 5,000 మంది సోల్జర్స్ ఉంటారు. ఇన్ఫాంట్రీ, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్టిలరీ, ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్స్, లాజిస్టిక్స్, వీళ్ళందరూ కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేది వెస్ట్రన్, ఈస్టర్న్ ఫ్రంట్స్లో వీటిని ప్లేస్ చేద్దాము అన్నదన్నమాట. సో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేవి మేజర్ జనరల్స్ వీటిని కమాండ్ చేస్తారు. 8 ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ని పెడదాము అన్నది ప్రస్తుతానికి ఆలోచన అన్నమాట.
సో ఎందుకని చాలా త్వరగా మనం మొబిలైజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు అసలు ఇది ఎందుకు వచ్చినట్టు న్యూస్లో, ఇప్పుడు మనకి చైనా బార్డర్లో చాలానే ఇబ్బందులు కలుగుతున్నాయి కదా, రీసెంట్గా మనం చదువుకున్నాం కదా. అలాంటి టైంలో మరి ఫాస్ట్గా మొబిలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకు ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గమనించండి, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అన్నవి త్వరగా మొబిలైజ్ చేసుకునే దానికి అని చెప్తున్నారు. అజైల్, సెల్ఫ్ సఫిషియెంట్ అడ్వర్సరీ ఎనిమీ మీద స్విఫ్ట్గా స్ట్రైక్ చేయొచ్చు అనమాట. థ్రెట్ టెర్రైన్ టాస్క్ని బేస్ చేసుకొని దాంట్లో ఏ విధంగా ఉండాలి అని రీసోర్సెస్ని అలొకేట్ చేసుకోవడం అవంతా కూడా చేస్తారు. 12 to 48 అవర్స్లో మనం మొబిలైజ్ చేయొచ్చు అనమాట ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ని. సరే, నిన్న ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్స్ రాశారో చూద్దామా. న్యూట్రిషన్కి చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నా ఎందుకని మనం ఇంకా వెనకబడి ఉన్నాము అని అడిగామన్నమాట. సో న్యూట్రిషన్కి సంబంధించి రీసెంట్గా ఇది రాయాల్సిన అవసరం ఏముందండి, గ్లోబల్ న్యూట్రిషన్ ఇండెక్స్ అనేది రాయొద్దు. న్యూట్రిషన్కి సంబంధించి చాలా స్కీమ్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రాయాలి కదా. స్టంటింగ్ ఇంత ఉంది, వేస్టింగ్ ఇంత ఉంది అని రాయాలి. ఆ తర్వాత ఇదిగో చాలా స్కీమ్స్ తీసుకున్న వాటిలో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మరి మనము ఇవి అచీవ్ చేయలేకపోయాము, ఏం చెయ్యాలి అన్నది బాగా రాశారు. సో ఇక్కడ ఈ కొన్ని ఫ్యాక్ట్స్ యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న దానికి నంబర్స్ రాయాలి. మనం నిన్న ఇచ్చిన రిపోర్ట్లో 35% ఇది ఉంది అలా చదువుకున్నామా, ఆ నంబర్స్ రాయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్, దానికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్కి తీసుకొని రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి వెనకబడి ఉండడానికి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సాధించాలి అన్నారు. గుడ్. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు ఫ్యాక్ట్స్ రాసుకోవాలండి. అంటే చిన్నపిల్లల్లో ఇంతవరకు అండర్ వెయిట్ చిల్డ్రన్ ఇంతమంది ఉన్నారు, అనీమియా ఇలా ఉంది, అలాగ కొన్ని ప్రాబ్లమ్స్ రాయండి. అప్పుడు ఇంకొంచెం ఆన్సర్కి ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇక్కడ చూడండి, సో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి దీంట్లో స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నారు కదా. సో మనం ఏం చేద్దామంటే దీన్ని నీట్గా స్ట్రక్చర్ చేసుకుందామండి. ఇదిగో మెజర్స్ ఇవి తీసుకున్నారు గవర్నమెంట్, అయినప్పటికీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి కారణాలు ఇవి, మరి దీన్ని ఇలా ఎదుర్కోవాలి, ఇది వే ఫార్వర్డ్, అలాగ మనం రాసుకుంటే అప్పుడు ఆన్సర్కి ఒక ఫ్లో, ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. నీట్గా రీస్ట్రక్చర్ చేయండి. న్యూట్రిషన్కి సంబంధించి ఇదిగో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ చెప్తున్నారు, వే ఫార్వర్డ్ ఏంటో రాశారు. గుడ్. దీన్ని ఇంట్రొడక్షన్ బాగా రాశారు, కాకపోతే కొంచెం ఎక్కువ అయింది. ఎక్కువ వర్డ్స్ రాయకుండా ఒక 40 వర్డ్స్లో కంప్లీట్ చేసేసేయండి ఇంట్రొడక్షన్. బట్ స్ట్రక్చరింగ్ అయితే నీట్గా చేశారు. గుడ్ అండి. ఇంకొంతమంది కూడా ఆన్సర్స్ రాశారు. సో ఇవాళ టైం అయిపోతుంది అని చెప్పేసి 4 ఆన్సర్సే తీసుకున్నానండి. ఇప్పుడు నేను 4 ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేశాను కదా, వీటిని దృష్టిలో పెట్టుకొని మీ ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది మన రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.